హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్ పులావ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. నార్మల్ రైస్తో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకున్నాను. 2 లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్కను వేసుకున్నాను. 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 3 ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటున్నాను నేను ఇక్కడ. గుడ్లను కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపును వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా ఎగ్స్ బాగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలను వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. గరం మసాలా వేసుకున్నాం కదా, మరొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇక్కడ నేను 1 కప్పు రైస్ని తీసుకుంటున్నాను. రైస్ని వేసేసుకుందాము. మసాలా అంతా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ ఎగ్ పులావ్ని మనం నార్మల్ రైస్తోనైనా కానీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఎగ్ పులావ్ రెసిపీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను.